మార్నింగ్ టైమ్ స్టోరీస్. రాజేష్ తన పాత జీవితాన్ని వదిలేసి తనలాగే ఒక సామాన్యుడిగా మారుతున్నాడని ఆమెకు అర్థమైంది. రాజేష్ నవ్వుతూ, ధన్యవాదాలు మామయ్య. మైనా మనసు గెలుచుకునే వరకు నేను విశ్రమించను అని చెప్పాడు. ఆ రాత్రి రాజేష్ తన ల్యాప్టాప్ పట్టుకొని శంకరయ్య పొలం దగ్గర ఒక చిన్న అరుగు మీద కూర్చొని పని చేసుకుంటున్నాడు. అది చూసిన మైనా బాబాయ్ బ్రహ్మయ్య, పిన్ని లక్ష్మి కూడా అక్కడికి వచ్చారు. చూసారా అండి, రాజేష్ బాబు మన మైనా కోసం ఎంతలా మారిపోయారో. ఈ సంబంధం కుదిరితే మన ఇంటికి మహాలక్ష్మి వచ్చినట్లే. అవును లక్ష్మి, మైనా పట్టుదల, రాజేష్ ప్రేమ, ఈ రెండింటిలో ఏది గెలుస్తుందో చూడాలి. రాజేష్ పల్లెటూరులో కలిసిపోయి చేస్తున్న పనులు చూసి ఊరి జనం అందరూ మెచ్చుకుంటున్నారు. కానీ మైనా మాత్రం ఇంకా పంతం వదల్లేదు. ఇది గమనించిన సితార, ఆరావళి ఒక ప్లాన్ వేశారు. ఒకరోజు మధ్యాహ్నం సితార పరుగున మైనా దగ్గరకు వచ్చింది. సితార కంగారుగా, అక్క, పెద్ద ప్రమాదం జరిగిపోయింది. రాజేష్ బావకి పొలంలో పని చేస్తుంటే కాలు జారి గట్టు మీద నుంచి పడిపోయారు. దెబ్బ గట్టిగా తగిలిందంట, స్పృహలో లేరు. మైనా కంగారుతో, ఏం చెప్తున్నావే, ఆయనకేమైంది, ఎక్కడున్నారిప్పుడు? మైనా తన పంతాన్ని మర్చిపోయి పరుగున పొలం వైపు వెళ్ళింది. వెనుక సితార, ఆరావళి నవ్వుకుంటూ వెళ్లారు. మైనా పొలం దగ్గరకు వెళ్లేసరికి అక్కడ రాజేష్ కళ్ళు మూసుకొని పడుకొనున్నాడు. చుట్టూ శంకరయ్య, పార్వతమ్మ, బ్రహ్మయ్య, లక్ష్మి అందరూ దిగాలుగా ఉన్నట్లు నటిస్తున్నారు. మైనా ఏడుస్తూ, రాజేష్ గారు, కళ్ళు తెరవండి. నా మీద కోపంతో ఇలా చేస్తున్నారా? ప్లీజ్ లేవండి. మీరు లేస్తే మీరు అడిగినట్లే నేను పెళ్ళికి ఒప్పుకుంటాను. మీ పట్టుదలే గెలిచింది. ఆ మాట వినగానే రాజేష్ నెమ్మదిగా కళ్ళు తెరిచి నవ్వాడు. మైనా ఒక్కసారిగా షాక్ అయ్యింది. నిజంగానా మైనా? నేను లేస్తే పెళ్లి ఒప్పుకుంటావా? అయితే నేను లేచేశాను. మైనాకు అప్పుడు అర్థమైంది ఇదంతా సితార, ఆరావళిలు వేసిన ప్లాన్ అని. కోపంతో వెళ్ళిపోబోతుంటే, తల్లి మైనా, రాజేష్ బాబు నీకోసం తన జీవితాన్ని మార్చుకున్నారు. అమెరికా వైభోగాన్ని వదిలేసి మన మధ్య ఉండాలని నిశ్చయించుకున్నారు. ఇంతకంటే నీ మీద ప్రేమను ఆయన ఎలా నిరూపించుకోవాలి? ఇక చాలమ్మా, ఆయన్ని మనస్ఫూర్తిగా అంగీకరించు. అవును తల్లి, మన ఆడపిల్లలకి ఆత్మగౌరవం ఉండాలి, కానీ అది అహంకారంగా మారకూడదు. రాజేష్ నీ పట్టుదలను గౌరవించారు. ఇప్పుడు నువ్వు ఆయన ప్రేమను గౌరవించు. సితార, ఆరావళి ఇద్దరు, అక్క ప్లీజ్ ఒప్పుకో, మాకు ఇంత మంచి బావ దొరకడం మా అదృష్టం అని బ్రతిమలాడారు. మైనా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. రాజేష్ వైపు చూసి మెల్లగా తల ఊపింది. వెంటనే బ్రహ్మయ్య, శంకరయ్య కలిసి రాఘవయ్య గారికి కబురు పంపారు. రాఘవయ్య, శకుంతల తాంబూలాలతో మైనా ఇంటికి వచ్చారు. ఈసారి వాళ్ళు మైనాను పని మనిషిగా కాదు, తమ ఇంటి మహాలక్ష్మిగా, సాక్షాత్తు ఇంటి కోడలిగా గౌరవించి ఆహ్వానించారు. ఊరి గుడిలో మైనా, రాజేష్ల పెళ్లి వైభవంగా జరిగింది. సితార, ఆరావళిలు పెళ్లి కూతురు మైనా పక్కనే ఉండి అన్ని పనులు చూసుకున్నారు. మైనా పట్టు చీరలో మెరిసిపోతుంటే రాజేష్ పట్టు పంచెలో నిజమైన పల్లెటూరి అల్లుడిలా కనిపించాడు. పెళ్లి అయ్యాక రాజేష్, మైనా, నువ్వు పల్లెటూరు పెళ్ళివ కాదు, నా జీవితాన్ని వెలిగించిన దేవతవి. నీ ఆత్మగౌరవమే నన్ను నీకు బానిసగా చేసింది అన్నాడు. సితార నవ్వుతూ, బావా, ఇప్పుడు మా అక్క నీ పెళ్ళామయ్యింది కదా అని మమ్మల్ని మర్చిపోవద్దు, మాకు కూడా అమెరికా గిఫ్ట్లు ఇవ్వాలి అని ఆట పట్టించింది. అందరి నవ్వుల మధ్య పల్లెటూరి ప్రేమే గెలిచిందని అందరూ మురిసిపోయారు. పెళ్లి తంతు ముగిశాక మైనా తన పుట్టిల్లు వదిలి అత్తగారింట్లోకి అడుగుపెట్టే సమయం వచ్చింది. శంకరయ్య, పార్వతమ్మ కళ్లల్లో నీళ్లతో మైనాను సాగనంపుతుంటే రాజేష్ వాళ్లకు ధైర్యం చెప్పాడు. రాఘవయ్య ఇంటి గుమ్మం దగ్గర శకుంతల గారే స్వయంగా హారతి పళ్ళెం పట్టుకొని నిలబడ్డారు. ఆ రోజు మైనాను పని మనిషిగా చూసిన అదే కళ్ళు ఈరోజు ప్రేమానురాగాలతో నిండి ఉన్నాయి. రామైనా, ఆ రోజు నిన్ను తక్కువ చేసి మాట్లాడిన ఈ అత్తగారిని క్షమించి నీ అడుగుతో ఈ ఇంటిని వెలిగించు తల్లి. మైనా కుడికాలు లోపలికి పెట్టి గృహప్రవేశం చేసింది. రాజేష్, చూసావా, మైనా రాకతో మన ఇల్లు నిజంగా ఒక దేవాలయంలా మారిపోయింది. ఆ రజని ఇక్కడున్నప్పుడు ఎప్పుడూ గొడవలే, కానీ ఇప్పుడు ఏదో తెలియని ప్రశాంతత ఉంది. మరుసటి రోజు ఉదయం మైనా ఎప్పటిలాగే త్వరగా నిద్రలేచి ఇల్లంతా ఊడ్చి ముగ్గులు వేసి
పూజ పూర్తి చేసింది. ఆపై వంటగదిలోకి వెళ్తుంటే శకుంతల అడ్డుపడ్డారు. వద్దు మైనా, ఇన్నాళ్ళు నువ్వు మా ఇంట్లో పని మనిషిగా ఎన్నో పనులు చేశావు. కానీ ఈ రోజు నుంచి నువ్వు ఈ ఇంటి కోడలివి. ఈరోజు వంట నేను చేస్తాను, నువ్వు విశ్రాంతి తీసుకో. మైనా వినయంగా, లేదత్తయ్య గారు, కోడలంటే కేవలం కూర్చొని తినేదే కాదు, అత్తగారికి తోడుగా ఉండేది. మీరు వంట చేస్తుంటే నేను సాయం చేస్తాను. అయినా నాకు పని చేయడం అంటేనే ఇష్టం. మైనా మాటలకు శకుంతల మురిసిపోయారు. ఇదిలా ఉండగా సితార మరియు ఆరావళి తమ బావని అక్కని చూడడానికి ఆ ఇంటికొచ్చారు. ఏంటి రాజేష్ బావా, అమెరికాలో ఉండాల్సిన వాడు ఇక్కడ పెళ్ళాం వెనక తిరుగుతున్నావా? రాజేష్ నవ్వుతూ, తప్పేముంది సీతారా, అమెరికాలో డాలర్లు సంపాదించడం కంటే ఇక్కడ మీ అక్క చేసే చేతి వంట తినడంలోనే ఎక్కువ ఆనందం ఉంది. అక్క, బావని బాగా ముప్పు తిప్పలు పెట్టావు కదా, ఇప్పుడు జాగ్రత్తగా చూసుకో, లేదంటే మళ్ళీ మేమందరం ప్లాన్లు వేయాల్సి వస్తుంది. అందరూ నవ్వుకున్నారు. కానీ అదే సమయంలో రాజేష్ ఫోన్ మోగింది. అది అమెరికా నుంచి వచ్చిన కాల్. ఫోన్ మాట్లాడిన రాజేష్ మొహం కొంచెం గంభీరంగా మారింది. అది గమనించిన మైనా దగ్గరకొచ్చింది. ఏమైంది రాజేష్ గారు, ఏమైనా సమస్య? మైనా, నేను ఉద్యోగం వదిలేసిన నా పాత కంపెనీ వాళ్ళు నేను చేసిన ఒక ముఖ్యమైన ప్రాజెక్ట్ కోసం మళ్ళీ అడుగుతున్నారు. కానీ దానికి నేను కొన్ని రోజులు సిటీకి వెళ్లాల్సి ఉంటుంది. మైనా వెంటనే, అందులో ఏముంది, వెళ్ళిరండి. మీరు ఇక్కడే ఉండాలని నా పంతం కాదు, మీరు గౌరవంగా బతకాలన్నదే నా ఆశ అని చెప్పింది. మైనా హుందాతనాన్ని చూసి రాజేష్ ఆమెను ప్రేమగా చూశాడు. రాజేష్ తన ప్రాజెక్టు పని మీద సిటీకి బయలుదేరాడు. వెళ్తూ వెళ్తూ మైనాకు ధైర్యం చెప్పి వెళ్ళిపోయాడు. రాజేష్ వెళ్లిన రెండో రోజే రాఘవయ్య ఇంటి ముందు ఒక ఖరీదైన కారు వచ్చి ఆగింది. కారులో నుంచి రజని, ఆమె పక్కన ఒక వ్యక్తి దిగారు. వారిని చూడగానే ఇంట్లో ఉన్న శకుంతల, రాఘవయ్య ఒక్కసారిగా భయపడ్డారు. మైనా కూడా బయటకొచ్చింది. రజని మళ్ళీ ఏదైనా గొడవ చేయడానికి వచ్చిందేమో అని అందరి ముఖాల్లో ఆందోళన కనిపిస్తుంది. శకుంతల కంగారుగా, రజని మళ్ళీ ఎందుకొచ్చావు? రాజేష్ ఇంట్లో లేడు, దయచేసి మమ్మల్ని ప్రశాంతంగా ఉండనివ్వు. అప్పుడు రజని నవ్వుతూ ముందుకొచ్చింది. ఆమె ముఖంలో గతంలో ఉన్న గర్వం లేదు, ఒక రకమైన ప్రశాంతత ఉంది. ఆమె పక్కన ఉన్న వ్యక్తిని పరిచయం చేసింది. భయపడకండి అత్తయ్య గారు, నేను గొడవ చేయడానికి రాలేదు. ఇతను నా భర్త అజయ్. అమెరికాలో మా మధ్య ఉన్న గొడవలన్నీ సర్దుకున్నాయి. మేము మళ్ళీ కలిసిపోయాము, చాలా సంతోషంగా ఉన్నాము. ఆ మాట వినగానే అందరూ ఊపిరి పీల్చుకున్నారు. రజని నెమ్మదిగా మైనా దగ్గరకు నడిచింది. మైనా, నన్ను క్షమించు. ఆ రోజు అహంకారంతో నిన్ను, నీ కుటుంబాన్ని చాలా మాటలన్నాను. ఒక పల్లెటూరు అమ్మాయివి, నీకేం తెలుస్తుంది అనుకున్నాను. కానీ నా కాపురం కూలిపోయే సమయంలో నా కళ్ళు తెరిపించి నా తప్పు నాకు తెలిసేలా చేశావు. నీ తెలివితేటలు, నీ మంచితనం ముందు నా చదువు చాలా చిన్నదని అర్థమైంది. మైనా ఆశ్చర్యంగా చూస్తుంటే రజనీ భర్త అజయ్ కూడా ముందుకొచ్చాడు. రాజేష్ నాకు మంచి స్నేహితుడు. రజని చేసిన తప్పుల వల్ల రాజేష్ చాలా ఇబ్బంది పడ్డాడు. మైనా గారు, మీరు ఆ రోజు నిజాన్ని బయటపెట్టబట్టే ఈరోజు మేము కలిశాము. రాజేష్ గారు ఎక్కడున్నా ఆయనకి మా తరపున సారీ థ్యాంక్స్ చెప్పండి. రాజేష్ నీలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకొని చాలా మంచి పని చేశాడు. మీ ఇద్దరూ ఎప్పుడు సుఖంగా ఉండాలని కోరుకుంటున్నాను. రాజేష్ వస్తే నా తరపున క్షమాపణలు చెప్పి మేము కలిసున్నామన్న వార్త చెప్పండి. మేమింకా అమెరికాకు వెళ్ళిపోతున్నాము అని చెప్పి అందరికీ వీడ్కోలు పలికి వెళ్ళిపోయింది. రాజేష్ ఫోన్ చేయగానే మైనా ఈ విషయాన్ని చెప్పింది. రాజేష్ కూడా చాలా సంతోషించాడు. మంచిది మైనా, ఒకరి సంసారం నిలబడిందంటే అంతకంటే సంతోషమేముంది? నేను కూడా పని ముగించుకొని రేపొచ్చేస్తున్నాను అన్నాడు. సితార, ఆరావళి కూడా ఈ విషయం తెలిసి అక్కడికొచ్చారు. అమ్మో, ఆ రజని వచ్చి క్షమాపణలు చెప్పిందంటే నమ్మలేకపోతున్నామక్క. నిజంగా నీ పట్టుదల, నీ మంచితనం అందరినీ మార్చేస్తుంది. అవునక్క, ఇక నీ లైఫ్లో ఏ అడ్డంకులు లేవు. బావ వస్తే పండగే పండగ అని అంటారు. ఆ రోజు గడిచిపోయింది. మరుసటి రోజు రాజేష్ సిటీ నుండి తిరిగి రాగానే ఇంట్లో పండగ వాతావరణం నెలకొంది. మైనా తన అత్తయ్య శకుంతలమ్మకు చేదోడు వాదోడుగా ఉంటూ ఇల్లంతా చక్కబెడుతుంది. రాజేష్ తన భార్య మైనాని చూసుకొని మురిసిపోతున్నాడు. ఒకప్పుడు తను తక్కువ చేసి చూసిన ఈ పల్లెటూరి పిల్లే ఈరోజు తన ఇంటిని, తన జీవితాన్ని చక్కదిద్దిందని మనస్ఫూర్తిగా నమ్మాడు. ఆ సాయంత్రం రాజేష్ అత్తమామలైన శంకరయ్య, పార్వతమ్మ గారు,
అలాగే మైనాకు బాబాయ్, పిన్ని వరుసైన బ్రహ్మయ్య, లక్ష్మి కూడా ఇంటికొచ్చారు. అందరూ కలిసి హాల్లో ముచ్చటించుకుంటున్నారు. రాజేష్, మైనా మన ఇంటికొచ్చి ఎంతో వెలుగు తెచ్చింది. అలాగే మైనా చెల్లెళ్ళు సితారకి, ఆరావళికి కూడా మంచి సంబంధాలు చూసి బాధ్యత తీయించుకోవాలి. నువ్వు సిటీలో పనిచేస్తున్నావు కదా, నీకు తెలిసిన మంచి అబ్బాయిలుంటే చూడరా. రాజేష్ నవ్వుతూ తన అత్తామామల వైపు చూశాడు. ఖచ్చితంగా అమ్మా, నా స్నేహితులిద్దరున్నారు, చాలా మంచి అబ్బాయిలు, మన పద్ధతులు తెలిసిన వాళ్ళు. వాళ్ళైతే మన పిల్లల్ని ఖచ్చితంగా బాగా చూసుకుంటారు. ముందు సితార పెళ్లి చేద్దాం, ఆ తర్వాత వెంటనే ఆరవాలిది. ఈ మాట వినగానే ఎప్పుడు అందర్నీ ఆట పట్టించే సితార ఒక్కసారిగా నిశ్శబ్దమైపోయింది. తన పెళ్లి ప్రస్తావన వచ్చేసరికి ఆమె ముఖం సిగ్గుతో ఎర్రబడిపోయింది. తన తల్లిదండ్రులు బ్రహ్మయ్య, లక్ష్మి, అలాగే పెద్దనాన్న శంకరయ్య, పెద్దమ్మ పార్వతమ్మ అందరూ తననే చూస్తూ ఉండడంతో తట్టుకోలేకపోయింది. అల్లరి పిల్ల సితార ముఖం చాటు చేసుకుంటూ సిగ్గుపడుతూ అక్కడి నుంచి లోపల గదిలోకి పరుగు తీసింది. అది చూసి ఆరావళి నవ్వుతూ, చూసారా బావా, ఎప్పుడు నీకే క్లాసులు పీకే సితారక్క పెళ్లి మాట వచ్చేసరికి ఎలా పారిపోయిందో అని ఏడిపించింది. బాబు రాజేష్, నీ మీద మాకు పూర్తి నమ్మకముంది. నువ్వు చూశావంటే అది మా బిడ్డలకు బంగారు భవిష్యత్తే. ఈ ఊళ్ళోనే మనం అందరం ఒకే కుటుంబంలో కలిసి ఉందాం. మామయ్య గారు, అత్తయ్య గారు, నేనిక ఎక్కడికో వెళ్ళను. ఇక్కడే ఉండి మనందరి కోసం పనిచేస్తాను. మైనా నేర్పిన ఈ పల్లెటూరి విలువలే నాకు అసలైన ఆస్తి అని అనడంతో వాళ్ళు చాలా సంతోషపడతారు. రోజులు గడిచాయి. రాజేష్ చూసిన సంబంధాలు సితార, ఆరావళిలకు బాగా నచ్చాయి. అనుకోకుండా ఇద్దరు పెళ్లి కూడా ఒకే ముహూర్తం రోజు కుదరడంతో పెళ్లి ఖర్చు కూడా తగ్గుతుంది. పెళ్లి రోజు రానే వచ్చింది. ఊరి చివర ఉన్న పెద్ద కళ్యాణ మండపం విద్యుత్ దీపాలతో, పూల అలంకరణలతో మెరిసిపోతుంది. ఈ పెళ్లి వేడుకలో రాజేష్, మైనాలు ముందుండి అన్ని బాధ్యతలు భుజాన వేసుకున్నారు. సితార, ఆరావళి ఇద్దరు పట్టు చీరల్లో, నగలతో దేవకన్యల్లా మెరిసిపోతున్నారు. ఎప్పుడు అల్లరి చేసే సితార ఈరోజు పెళ్లిపీటల మీద ఎంతో పద్ధతిగా కూర్చుంది. ఆరావళి కూడా తన అక్క పక్కనే ముసిముసి నవ్వులు నవ్వుతూ కూర్చుంది. శకుంతల మురిసిపోతూ, చూడమ్మా మైనా, నీ చెల్లెళ్ళు ఎంత బాగున్నారో. ఈరోజు ఈ ఇల్లు, ఈ పల్లెటూరు ఇంత కళకళలాడుతుందంటే దానికి కారణం నువ్వే తల్లి. రాజేష్ తన స్నేహితులైన పెళ్లి కొడుకులతో, చూడండి, మా సితార, ఆరావళి చాలా గడుసు పిల్లలు. వాళ్లను జాగ్రత్తగా చూసుకోవాలి సుమా అని తమాషాగా అన్నాడు. అప్పుడు సితార సిగ్గుపడుతూ రాజేష్ వైపు చూసి నవ్వింది. ఇక వాళ్ళ పెళ్లిళ్ళు జరిగిపోయాయి. తర్వాత వాళ్ళు అత్తగారింటికి ప్రయాణం అవుతారు. అక్కడ వాళ్ళు సంతోషంగా కాపురం చేసుకుంటూ ఉంటారు. ఎవరి కాపురం వాళ్ళు సంతోషంగా చేసుకుంటూ ముందుకు సాగుతారు. ఇలాంటి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి.